మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో ఆదివారం పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందిన సంఘానికి హోసన్నా మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. నోళ్ళు తెరిచి వందనాలు అయ్యారని చెప్పచ్చుగా. వందనాలు. వేదికను అలంకరించిన సేవకులకి, అలాగే సేవకురాళ్ళందరికీ, సేవకులందరికీ కూడా, ఆ విదేశాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వాక్యాలు నేను చదువుతాను. వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత సహోదరులు సహకారాన్ని అందిస్తారు. కొంచెం మానిటర్ ఏదో కొంచెం పెంచితే బాగుంటుంది అనుకుంటా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొంచెం తగ్గించి 12వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు నేను చదువుతున్నాను. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడాలి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు నడిపించబడితేరని మీకు తెలుసు. ఎందుకంటే ఎటు పడితే అటు అడ్డాలు తిరిగింది మీరే గనక మీకు తెలుసు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసుక్రీస్తు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియచేస్తున్నాను. వర్తమానం ఏంటంటే, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అడుగుతున్నాను, చటుక్కుని సమాధానం చెప్పండి. శుక్రవారం రాత్రి నేను దేవుని వాక్యాన్ని మీకు చెప్పాను. ఆ రోజు రాత్రి వర్తమానం ఏమిటి? నా జనులు నేను వాళ్ళకి చేస్తూ ఉన్న సమస్తమైన ఉపకారములను బట్టి మాట్లాడదే మందా తెలుసుకుంటారు. తెలుసుకోవాలి. ఎంతకాలం దాచి పెడతాం? ఎంతకాలం మూతేసి పెడతాం? ఎంతకాలం కప్పి పెడతాం? కప్పి 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 తెల్లవారిపోతుంది. నేను మీకు చేస్తూ ఉన్న సమస్తమైన ఉపకారములను మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి. ఇవాళ వర్తమానం ఏమిటంటే, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. తెలియకపోతే వాటిని మీరు అపేక్షించరు, ఆశపడరు, పొందుకోరు. ఆత్మ సంబంధమైన వరములను గూర్చి తెలుసుకోవాలి
అనుకున్న వాళ్ళందరూ కుడి చేతుల పైకి ఎత్తి ముచ్చటగా 3 సార్లు చెప్పండి. మంచిది. ఎందుకంటే రాత్రి ఉపవాసం ఉన్నారు కాబట్టి ఉన్న కొద్ది క్యాలరీలు 1 గంట వరకు కరగదీయాలి కనుక 7 సార్లు వద్దు, 3 సార్లు చాలు. 1 గంట దాటిన తర్వాత 2 గుడ్లు తినేసి ప్రోటీన్ పొందుకు మళ్ళీ గెట్. హల్లెలూయా. ఆ రోజు రాత్రి నేను సరదాగా చెప్పాను మీకు, అనవసరమైనవన్నీ తెలుసుకోవడానికి జుగుత్స, అనవసరమైనవన్నీ తెలుసుకోవడానికి వెంపర్లాడుతుంటాడు మనిషి. కానీ పరిశుద్ధుడు క్రీస్తు యేసుని పోలి నడుస్తూ ఉన్న లెజెండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దైవజనుడు అంటాడు, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము. మీరెందుకు తెలుసుకోవాలి? 14వ అధ్యాయం 14వ అధ్యాయం మొదటి వాక్యం, అది చివరిలో చెప్తాను. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు తెలుసుకున్నారనుకోండి, ఇక ఆసక్తి పెరిగిపోద్ది, మీకు ఆశ పెరిగిపోద్ది. పొందుకోవాలన్న ఆ ఆసక్తి పెరిగిపోద్ది. ప్రశ్న, ఆత్మ సంబంధమైన వరములు ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు అపేక్షించాలి? అసలు మీరెవరు? మరలా చెప్తున్నాను, ఇది ఆదివారం ఆరాధన గనక, పునరుద్ధానపు ఆరాధన గనక, 100 కొలది హోసన్నా మినిస్ట్రీస్ సంఘాలన్నీ కలుసుకొని ఉన్నాం గనక, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించునుగాక. సంఘములతో చెప్పు సంగతులు గ్రహించునుగాక. ఆమెను అనొచ్చు కదా. మీరు ఎట్లా గనక ప్రవర్తించారంటే 7 సార్లకి వెళ్ళిపోతాం. మరలా నేను రెచ్చగొట్టు మాకండి, లోబడ్డారా సరిపోయింది. ఆమెను అనండి. లైన్లోకి వచ్చింది బాల్దా. మీరు కూడా కాపాడుకుందారనే. ఆత్మ సంఘములతో చెప్పు సంగతులు చెవిగలవాడు సంఘములతో. ఆవేళ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘాలకి ప్రత్యేకమైన వర్తమానాలు ఇచ్చారు. తిట్టని సంఘం ఏదైనా ఉందంటే అది ఫిలదెల్ఫియా. మిగతా సంఘస్థులందరినీ దొల్లగొట్టేశాడు తిట్లతో దేవుడు. అభినందించాల్సిన విషయాలు అభినందించాడు, కోప్పడాల్సిన విషయాల్లో కోప్పడ్డారు, నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోమన్నారు, దిద్దుబాటు సంగతి దిద్దుబాటు చెప్పారు. గమనించండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించండి. ఇక మీదట సేవకులుగా మీరు చెప్తున్నారు గనక మేము ఆపేక్షిస్తామన్న వాళ్ళందరూ కుడి చేతిని పైకెత్తండి. అదే వద్దండి, చెయ్యి మాత్రం ఎత్తమన్న. ఒత్తకే క్యాలరీలు కరగ తీసుకుంటున్నారు మీరు. అది చెయ్యి మాత్రం ఎత్తండి. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకు అపేక్షించాలి? ఏదో నేను చెప్పాను గనక, పెద్ద ఆయన చెప్పాడు గనక అపేక్షిద్దారా?
ఎందుకు అపేక్షించాలి? సంఘంతోనే ఎందుకు అసలు ఎవరు వీళ్ళు? ఉత్తరం ప్రారంభంలోనే ఉంటుంది. యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధమైన సంఘముగా విశ్వాసములో కట్టబడేందుకు పిలవబడిన సంఘాలకు. ఆషామాషి సంఘాలు కాదు, మరియమ్మ తల్లిని ఆరాధించే సంఘాలు కాదు, ఇంకెవరినో ఆరాధించే సంఘాలు కాదు ఇవి. యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధమైన సంఘముగా కట్టబడుతూ విశ్వాసములో నిలిచి ఉండి దేవుని ప్రియులకు రాస్తూ ఉన్న ఉత్తరం ఇది. అందుకే సంఘాలతో ప్రభు మాట్లాడుతున్నాడు ఇవాళ. ఎందుకు అపేక్షించాలి? 12వ వాక్యం, 1 Corinthians chapter 14:12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక. మరలా అడుగుతున్నాను మిమ్మల్ని, ఏదో నేను అపేక్షించమన్నానే మీరు అపేక్షిస్తున్నారా? ఆత్మలో అనుభవం కలిగిన సేవకుడు గుర్తుపట్టారు. ఏమని? కొరింథీ సంఘస్థులు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలిగిన వారు. గుర్తుపట్టాడు సేవకుడు. గుర్తుపట్టి గనుక, నాన్న వాక్యం పెట్టమ్మా, గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. వెరీ 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 సింపుల్. ఇదే బైబిల్ స్టడీ కనుకైతే ఆత్మ వరాలు గురించి అనదర్ సైడ్ నాణ్యం ఉంది. నాణ్యానికి ఒకవైపు ఉంటుంది. అలాగే నాణ్యానికి నన్ను చూపెట్టంటారా, నాణ్యం చూపెట్టినప్పుడు ఎవరు మీ దుంపల దగ్గర నాణ్యానికి ఒకవైపు ఉంటుంది. అలాగే నాణ్యానికి రెండో వైపు ఉంటుంది. నాణ్యానికి ఒకవైపు ఉంటుంది, రెండో వైపు ఉంటుంది. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అందించే వర్తమానం 70% లోతుల వరకే తీసుకెళ్తుంది. అదే బైబిల్ స్టడీ అనుకోండి, ఇక ఫ్రెడని చెప్పినట్టుగా తడిసి ముద్దై మునిగిపోయి కొట్టుకోపోయి చిరుజల్లులై, అది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మై గ్లోరీ కమాన్ హల్లెలూయా. ఇక లోతుగా వెళ్తే చాలా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 70%. ఎందుకంటే గుడాల పండుగకు వచ్చారు అందరూ ఎదలేనంత లోతులో ఉన్నారని నేను అనుకోను. చేత అందరికీ అవసరమైన అత్యద్భుతమైన మాటలు నా తండ్రి మీకు అనుగ్రహించును గాక. మళ్ళా చదువుదాం 12వ వాక్యం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఆత్మ సంబంధమైన వరాలు దేనికి ప్రయోజనం? అక్కడే ఉందండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఆత్మవరాలు అవసరం. సంఘస్థులు దీవించబడాలి, సంఘాలు విస్తరించాలి, సంఘస్థుల సంఖ్య విస్తరించాలి, సంఘస్థులు ఐశ్వర్యవంతులై ఉండాలి, సంఘస్థులు ఉన్నత స్థానాల్లో ఉండాలి, సంఘస్థులు ఆశీర్వాదకరమైన బాటలో సాగాలి. అంటే సంఘము క్షేమాభివృద్ధి కలుగునట్లు ఇవి మీకు విస్తరించినట్లు మీరేం చేయాలట? కేవలం అపేక్షించడం కాదు, ఇంట్రెస్ట్ చూపడం కాదు. యు మస్ట్ ట్రై ఇట్. నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్, నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్, యు మస్ట్ హ్యావ్ ట్రై. ప్రయత్నించండి. మీరు గనక ఆత్మ సంబంధమైన వరములతో గనక నింపబడితే సంఘము క్షేమాభివృద్ధిగా ఉంటుంది. సంఘాల్లో అలజడికి కారణం ఏంటో తెలుసా? ఆత్మలో ఎదక్క,
సంఘాల్లో చిన్న చిన్న కొట్లాట్లు ఎందుకో తెలుసా? ఎదక్క ప్రభు బల జరుగుతూ ఉంది. ప్రభు బల జరుగుతూ ఉంది. ఏమండి, ఎవరెవరో వస్తారు ప్రభు బల ఆరాధనకి. ప్రభు బల ఆరాధనకి ముందు అనౌన్స్మెంట్లు ఉంటాయి కదా. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ప్రభు బలలో పాలు పొందండి, తమను తాము వివేచించుకొని పరీక్షించుకొని బలలో పాలు పొందండి. అంతవరకే సేవకుడి యొక్క ప్రకటన. అంతేగాని ఒక్కొక్కళ్ళ ఇంటి గుట్టు, ఒంటి గుట్టు, వ్యక్తిగత గుట్టు మనకెందుకు? ఒక సేవకుడు ప్రభు బలలో ఉంటే కర్ర ఎత్తుకున్నాడు, కర్ర తీసుకుని లేక పనికి మాలందా లేవా, ఎంతసేపు ప్రకటించడం వరకే సేవకుడి వంతు. మనస్సాక్షిని నిర్ధారించుకోవడం మీ వంతు. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం సంఘాలలో అలజడి, అసమాధానం, పవిత్రత, పరిశుద్ధత లేకపోవడానికి జారత్వం, వ్యభిచారం, కామకత్వం ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం, సంఘ క్షేమాభివృద్ధి కలగకపోవడానికి కారణం సంఘస్థులకి ఆత్మ సంబంధమైన వరాలు కోరుకోవట్లేదు. అలాగా నీళ్ళేమన్నా మంచోళ్ళ కొరింథీ సంఘస్థులు 2 ఉత్తరాలు రాశాడంటే అర్థం చేసుకోండి. మొదటి ఉత్తరం రాసినప్పుడే క్రమశిక్షణగా ఉండుంటే 2వ ఉత్తరం రాయక్కర్లేదు. మొదటి ఉత్తరం రాసినప్పుడు మారు మనసు లేదు కనుక మరలా 2వ ఉత్తరం రాశాడు ఆయన. ఆత్మ సంబంధమైన వరములను మీరు అపేక్షించండి, ప్రయత్నించండి. ఎందుకు అంటే సంఘము యొక్క క్షేమాభివృద్ధి కలుగునట్లు, ఆత్మ వరాలు మీలో విస్తరించినట్లుగా ప్రయత్నించండి, ప్రయాసపడండి, పొందుకోండి. ఈ ఆరాధనలో వర్తమానం పేరు వరాలను గూర్చిన వర్తమానం. ఏ వర్తమానం? వరాలను గూర్చిన వర్తమానం. పరిశుద్ధ గ్రంథంలో అనేక రకములైన వరాలను గూర్చిన ప్రసంగాలు, ప్రవచనాలు, వర్తమానాలు చాలా ఉన్నాయి. పదే మీకు రిజిస్టర్డ్ అవడానికి పదే ప్రతి పాయింట్ కింద ఇవి చెప్తా వస్తాను. 1, పరలోక సంబంధమైన వరాలు. 2, శ్రేష్టమైన వరాలు. 3, సంపూర్ణమై ఉన్న ప్రతి వరము. 4, చెప్పనశక్యముగాని వరాలు. 5, దేవుని వరాలు. 6, పరిశుద్ధాత్మ వరాలు. 7, ఆత్మ సంబంధమైన వరాలు. రెఫరెన్స్లు చెప్తాను. ఉంటారుగా రాసుకునే భక్తులు, డైరీలు కరగదీస్తుంటారు. రాయండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం. ఒక్కసారి పరలోక సంబంధమైన వరాలు రుచి చూచాక వదిలిపెట్టు. యాకోబు పత్రిక 1:17, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1:17. శ్రేష్టమైన వరాలు, సంపూర్ణమైన ప్రతి వరం ఎక్కడి నుంచి వస్తుంది? పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి వస్తుంది. ఇంకా చెప్పుకుంటూ వెళితే చెప్పనశక్యమైన వరాలు. మంచి మాట చెప్పన, పవిత్రమైన వరాలు. అపోస్తుల కార్యం 13:34. అపోస్తుల కార్యాలు 13:34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పరలోక సంబంధమైన వరాలు,
పవిత్రమైన వరాలు, శ్రేష్టమైన వరాలు, సంపూర్ణమైన వరాలు, దేవుని వరాలు, పరిశుద్ధాత్మ వరాలు, ఆత్మ సంబంధమైన వరాలు. ఆత్మ సంబంధమైన వరాలు మీరు అపేక్షించండి, ప్రయత్నించండి, పొందుకోండి, 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 పొందుకోండి. అయ్యగారు బాగానే ఉంది. మీరు చెప్పినట్లుగా ఆత్మ సంబంధమైన వరాలు పొందుకుంటాం. నేను మరలా చెప్తున్నా, వర్తమానం జస్ట్ 70% తీసుకెళ్తాను. జనరల్ టాపిక్ మీదే మాట్లాడతాను, డీప్గా వెళ్ళను. ఆత్మ సంబంధమైన వరాలు పొందండి, పొందండి, పొందండి అంటున్నారు. ఆత్మ సంబంధమైన వరాలు పొందుకుంటే మనకు ఒరిగేదేమిటి? మనకు జరిగేదేమిటి? మనం పొందుకునేదేమిటి చెప్పనా? ఎంతగా నీవు ఆత్మ వరాలు పొందుకుంటున్నావో అంతగా నా దేవుని కృప మీ ఎడల విస్తరింపబడును గాక. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన వరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన వరాలను మీరు అపేక్షించండి. మీరు ఆత్మ సంబంధమైన వరాలను గురించి అపేక్ష కలిగిన వాళ్ళు కనుక నేను మీతో చెప్తున్నా. ఎందుకు ఈ ఆత్మ సంబంధమైన వరాలంటే సంఘము క్షేమాభివృద్ధి కలిగి విస్తరించినట్లు. అంత బాగానే ఉంది. సేవకుని మాట మేము కాదనం. ఆత్మ సంబంధమైన వరాలు అపేక్షించి పొందుకుంటాం. పొందుకున్నందువల్ల మాకు ఒరిగేది ఏమిటి అంటే, మీరు ఎంతగా పొందుకుంటుంటారో అంతగా నా దేవుని కృప విస్తరించునుగాక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7. ఎఫెషియన్స్ చాప్టర్ 4:7. అయితే మనలో ప్రతి వానికి, రైతు బజార్లో వాళ్ళకి కాదు, సంఘానికి సంఘమా. అదిగో రోడ్ల మీద చెరుకులు అమ్మే వాళ్ళకి కాదు, రోడ్ల మీద బూర్లు అమ్మే వాళ్ళకి కాదు, రోడ్ల మీద బోర్లు అమ్మే వాళ్ళకి కాదు, రోడ్ల మీద పోల్దండం. నాకు మైండ్ పోయింది. నాకు రాత్రి స్టేజ్ వెనక పోల్దండలు అమ్ముతున్నారు. ఎవరికి రా? ఎవడి మెడలో వేస్తారు? పొరపాటు ఇక్కడ ఏమన్నా జరుగుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పోల్దండలు అమ్ముతున్నాడు ఈడు దొంప. అదేగా ఈ మనకి బొకేలు ఇచ్చి సావట్లేదు. ఇక్కడ డబ్బు ఖర్చు అయిపోతుంది. మరి అది అవి ఎందుకు అమ్ముతున్నారా? ఎవరికి? ఈ చుట్టుపక్కల వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కాదు. సంఘమా, మనలో ప్రతి వానికి యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధ సంఘముగా కట్టబడుతున్న క్రీస్తు శరీరం అనే సంఘమా, మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడింది. అబ్బా, ఎట్లా అర్థం చేసుకుంటున్నారు మీరు? మీకు మరి వాక్యం చూపెట్టమ్మా. యేసు క్రీస్తు మనలో ప్రతి ఒక్కరికి వరాలు అనుగ్రహిస్తున్నాడు. ఇంకా చెప్పనా, ఆ వరాలు కూడా వారి వారి సామర్థ్యాన్ని బట్టే ఇస్తారు. ఎందుకంటే నా ప్రభు సంస్కారవంతుడు, నీతి న్యాయములు కలిగిన వాడు. చెప్పండి, ఒకనికి 5 తలాంతులు, నన్ను చూపెట్టు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి మాట్లాడదే మంద, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి ఇంకొకడికి ఏముంది అక్కడ? వారి వారి సామర్థ్యము చొప్పున, ఎవని సామర్థ్యము చొప్పున వానికి యజమాని ఇచ్చారు. యజమాని దగ్గరికి వెళ్ళి, ఉదయం 6 గంటలకు వచ్చాము, ఇక్కడ ఇప్పటి వరకు పనిచేసాం, ఎవడు మాకేమన్నా గంట క్రితం వచ్చిన వాడికి అదే కూలి, మాకు అదే కూలి అయితే ఏంటండి? యజమాని పక్షపాత అట్లా అనరాదు. యజమాని సంస్కారం లేనోడా? యజమాని నీతి న్యాయం లేనోడా?
మీరు ఉదయం 6 గంటలకు వచ్చారు, ఇప్పుడు 6 గంటల వరకు 12 గంటల పొలంలో ఉన్నారు. కానీ క్యాలిక్యులేట్ చేస్తే మీరు చేసింది గంట సేపే పని. వీళ్ళు గంట క్రితం వచ్చారు, నికరంగా గంట చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమవుతుందా? యేసు క్రీస్తు పర్ఫెక్ట్ అకౌంటెంట్, పర్ఫెక్ట్ అకౌంటెంట్. సరిగ్గా లెక్క చూసేవాడు ఆయన. యేసు క్రీస్తు మనకు వరాలు ఇస్తున్నారు అంటే వారి వారి విశ్వాస పరిమాణం కావచ్చు, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను బట్టి. ఒకడికి 5 తలాంతులు ఎందుకు ఇచ్చాడంటే వాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని కాదు, వాడి సామర్థ్యం. ఒకడికి 1 ఎందుకు ఇచ్చాడంటే వాడి సామర్థ్యం. యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. అంచేత సంఘంలో ప్రతి వాళ్ళకి వరాలు ఇస్తున్నాడు ఆయన. అయితే వరము యొక్క పరిమాణము చొప్పున మీకు కృప విస్తరించునుగాక. మీకు కృప విస్తరించాలంటే మీరు వరాలు పొందుకోవాలి. మీకు కృప విస్తరించాలంటే వరాలు పొందుకోవాలి. వరాలు కూడా సమృద్ధిగా నా తండ్రి దోషులతో మీ మీద పోయాలంటే పవిత్రత, 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 పవిత్రత. వరము యొక్క పరిమాణమును బట్టి క్వాంటిటీ అండ్ మెజర్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఆర్ ఈవి గిఫ్ట్. కృప విస్తరించాలి. కృప 2 రకాలు. 1 జనరల్ గ్రేస్, 2 సూపర్ న్యాచురల్ ఆర్ స్పెషల్ గ్రేస్. 1 జనరల్ గ్రేస్, 2 సూపర్ న్యాచురల్, సుప్రీం, సర్ప్రైజ్ అండ్ ఇట్స్ స్పెషల్. జనరల్ గ్రేస్ అంటే చెప్పన 35వ కీర్తన 5వ వాక్యం, 33వ కీర్తన 5వ వాక్యం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించి 33వ కీర్తన 5. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదిగో రోడ్ల మీద చెరుకులు అమ్మేవాడు, ప్లాస్టిక్ బిందులు అమ్మేవాడు, పూలదండలు అమ్మేవాడు, పూసలు అమ్మేవాడు, పుచ్చిపోయిన పుచ్చకాయలు అమ్మేవాడు, వాడు కూడా లోకమంతా దేవుని కృపతో నింపబడింది గనక వాడు కూడా నీ కృప నిత్యముండును, నీ కృప పాడితే కుదరదు, వాడి కృప ఉండదు. లోకమంతా దేవుని కృపతో నింపబడి జనరల్ గ్రేస్. యేసు క్రీస్తు సర్వమానవాళి నిమిత్తం, లోక కళ్యాణార్థం నిమిత్తం అందరి కోసం చనిపోయాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలిగా. పాత రోజుల్లో అంటే ఎర్లీ 70s ఆల్మోస్ట్ 80s ఆ రోజుల్లో సైకిల్కి ముందు లైట్ ఉండాలి. ఇటువైపున దానికి వెనక చక్రం దగ్గర డైనమో ఉంటుంది. మనం తొక్కుతూ ఉంటే డైనమో ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఆ రోజుల్లో తప్పనిసరి. ఈ రోజుల్లో లైసెన్స్ లేకపోతే హెడ్ లైట్కి బ్లాక్ స్టిక్కర్ అతికించకపోతే ఎట్లా ఫైన్ వేస్తారో ఆ రోజుల్లో అట్లాగే వేసేవాడు. ఒకడు లైట్ లేదు, దానికి లైట్ లేకుండా కొంచెం వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఆపారు. ఏంటి లైట్ లేదు, కట్టు రూపాయి ఫైన్ కట్టమన్నాడు. రూపాయి ఫైన్ కట్టు. వాడు ఆలోచించాడు, వాడి దగ్గర డబ్బులు లేవు. 1, 2 ఎలాగైనా తప్పించుకుందారన్న ఉద్దేశంతో వాడు ప్లేట్ మార్చేమన్నాడు తెలుసా. ఏం మాట్లాడుతున్నారు పోలీస్ బాబాయ్స్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మన ప్రభుత్వాలు ఏడీపీ వాళ్ళ దగ్గర, ఏషియన్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ దగ్గర కోట్లు డబ్బులు తెచ్చి 4 రోడ్లుగా 4 లైన్లు చేసి విచ్చలవిడిగా లైట్లు వేసి పెట్టుంటే మమ్మల్ని ప్రభుత్వాన్ని అవమానపరిచేటట్లుగా నేను సైకిల్కి లైట్ వేసుకొని వెళ్ళా? నో, నేను ప్రభుత్వాన్ని గౌరవిస్తాను. జిందాబాద్ ప్రభుత్వం. మన వాళ్ళు అరక్క తినేసి వచ్చి ప్రపంచ దేశాలు అరక్క తిని ఇన్ని లైట్లు వేసి పెట్టుంటే
సైకిల్కి లైట్ వేసుకో, అవమానపరిచినట్టు నా ప్రభుత్వాన్ని. ఓహో, సరే అని చెప్పి ఆ పోలీసు ఆయన ఓపిక చేసుకుని నిదానంగా కింద కూర్చొని 2 టైర్లకు గాలి తీసేస్తున్నాడు. 2 టైర్లకు గాలి తీస్తా. సార్ 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 ఏం చేస్తున్నారు సార్ అన్నాడు. ఆయన లోకమంతా గాలి ఉంది, లోకమంతా గాలి ఉంది, నీ టైర్లో గాలి లేకపోతే ఏమని చెప్పు. సార్ నేను మా ఊరు వెళ్ళి చేరాలి సార్, గాలి లేకపోతే బండి నడవదు సార్ కదా. లోకమంతా గాలి ఉందిరా. మీకు చెప్పనా, అది గాలి ఉందా, విసురుతుందా? అట్లని మీరు ఏం మాట్లాడకుండా గాలి పీల్చకుండా ఒక 3 నిమిషాలు ఆగిపోండి. ఈ కోరిలు చాలా మిమ్మల్ని బాధ పెట్టడానికి. లోకమంతా గాలి విసురుతున్న మాట వాస్తవమే. మనం ఎందుకు అనాలి? లోకమంతా గాలి ఉంది, మరి మనం ఎందుకు పీల్చాలి? లోకమంతా దేవుని కృపతో నింపబడి ఉంది, లోకమంతా దేవుని మహిమతో నింపబడింది. యెషయా ప్రవక్త అంటారు, నేను అపవిత్రుణ్ణి, ఈ భూలోకమంతా అపవిత్రత. హెబ్రీ పత్రిక 2:9, హెబ్రీ పత్రిక 2:9, హెబ్రీ పత్రిక 2:9. దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కోసం చాలు. ఇదే జనరల్ గ్రేస్. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా యేసు క్రీస్తు మనుషులందరి కోసం చనిపోయాడు. కానీ ఎవరు ఆయన రక్త ప్రోక్షణ దగ్గరకు వస్తారో, ఎవరైతే ఉత్సవ బలి పశువు దగ్గరకు వస్తారో, ఎవరైతే బలిపీఠం దగ్గరకు వస్తారో వాళ్ళకే స్పెషల్ గ్రేస్. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెన్నైలో 1/2 కేజీ, 1/4 కేజీ, 1 కేజీ, 2 కేజీ చదివే పిల్లలందరినీ ఇట్లాంటి ఆదివారం రోజున పాండ్స్ కంపెనీ, పాండ్స్ తెలుసుగా మీకు, పౌడర్ తెచ్చుకున్నారమ్మా? ఒకసారి ఎత్తి చూపెట్టండి. ఈ మధ్య ఒక పాండ్స్ పౌడర్ ప్రార్థన చేయమంది. ఎందుకే అక్క అన్న, అదే ఈ మధ్య మొహం గోతులు ఉందండి, దీన్ని వేసి కప్పెట్టేస్తాను. కప్పెట్టి ఓ కొబ్బరి నూనెకి ప్రార్థన చేయించుకునేవాడు కొంతమంది, ఈ మనిషి పాండ్స్ పౌడర్కి ప్రార్థన చేయించుకుని లేటెస్ట్. ఎవడి బాధలాడిది. ఈ చిన్నపిల్లలందరినీ పాండ్స్ కంపెనీకి తీసుకెళ్ళారు. అంటే పాండ్స్ కంపెనీతో మన మందిరం ఉందా, అంత దూరంలో ఉండగానే పిల్లలు బస్సులో వెళ్తుంటే వాసన పీల్చేస్తున్నారు పిల్లలందరూ. ఇక పాండ్స్ కంపెనీ లోపలికి వెళ్ళాక ఓనరు ఒక గైడ్ని అప్పు చెప్తే, ఆ గైడు డూ సీ యునో చిల్డ్రన్ ఆఫ్ స్కూల్ పిల్లలు, ఎట్లా ఈ పౌడర్ తయారు చేస్తారు తెలుసా? ఈ దున్నపోతు ఎముకలు, మనుషుల ఎముకలు, సచిన శవాల ఎముకలు తెల్లగా ఉంటాయి కదా, అవన్నీ పొడి చేసి వాటిలో బ్లీచింగ్ పౌడరు, అందులో గెమాక్షన్ పౌడరు, అందులో తెల్ల సున్నము, అందులో బ్లీచింగ్ పౌడర్ అని కలిపి ఇలా మనం తయారు చేసి అంతా కలిపి దాంట్లో అన్ని చేస్తే ఇలా తెల్లగా వస్తుంది. వాడు ఏదో చెప్తున్నాడు, పౌడర్ ఎట్లా తయారు చేస్తారు. ఈ పిల్లలు ఆడి మాట్లాడినట్ల ఆ కింద పడిపోయిన పౌడర్ ఉంటుందిగా, ఈ పని మీద ఓనరు సీసీ కెమెరాలో చూశాడు. అరే పిల్లల పాపం చాలా ఆసక్తిగా ఉన్నారని ఈ పిల్లలు బయలుదేరేటప్పుడు అందరికీ శాంపిల్ డబ్బాలు ఉంటాయి చూడు, మీరు తెచ్చుకున్నారు ఈ 3 రోజులకి. నవ్వుతున్నారంటే మ్యాటర్ ఉంది. శాంపిల్ డబ్బాలు, పిల్లలందరికీ శాంపిల్ డబ్బాలు ఇవ్వమన్నాడు. పిల్లలు థ్యాంక్స్ అంకుల్ అని వెళ్తుంటే ఒక బొడ్డోడు వెళ్ళి వెనక్కి వచ్చాడు. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, చెప్పు నాన్న, చెప్పమ్మా ఏంటని. మీ పాండ్స్ కంపెనీ అంతా గబాళిస్తుంది పరిమళ వాసన. థ్యాంక్ యూ. ఈ వీధంతా వాసనే. ఎస్ థ్యాంక్ యూ. 14 మైళ్ళ వరకు వస్తుంది వాసన. థ్యాంక్ యూ. అయితే మీ కంపెనీలో పనిచేసే వాళ్ళ దగ్గర కంపు
మీ కంపెనీలో వాడు గైడ్ ఉన్నాడు, ఇంత గైడ్, వాడి దగ్గర కూడా కంపు అన్నాడు. ఇక ఈ ఓనర్కి ఏం అర్థం కాదు, ఏటర్ గమ్ముని అంత మాట అనేసి అని ఇక కప్పించుకోవడానికి ఏమన్నారు తెలుసా? బాయ్స్, యునో వీఆర్ ఓన్లీ సప్లయర్స్, నాట్ అప్లయర్స్. వీఆర్ ఓన్లీ సప్లయర్స్, నాట్ అప్లయర్స్. వీడు పాండ్స్ కంపెనీలోనే ఉండొచ్చు, కానీ దాన్ని అప్లై చేసుకోవాలాడు. లోకమంతా దేవుని కృపతో నింపబడిన మాట వాస్తవమే, జనరల్ గ్రేస్. కానీ ఆత్మీయులు, సంఘస్థులు, సేవకులు విశేషమైన కృప, ఒక ప్రత్యేకమైన కృప. ఎస్, యేసుక్రీస్తు నీతిమంతుడు గనక దుర్మార్గుల మీద, దుష్టుల మీద, పాపుల మీద, పరిశుద్ధుల మీద వర్షం కురిపిస్తున్నాడు, సూర్యకిరణాలు ఉదయిస్తున్నాడు, జనరల్. కానీ ఆత్మీయులు ఒక స్పెషల్ గ్రేస్. మీరు పొందుకున్న కృప మీకు విస్తరించాలంటే వరాలు పొందుకోవాలి. ఎంతగా మీరు ఆత్మ సంబంధమైన వరాలు పొందుకుంటున్నారో వరము యొక్క పరిమాణము చొప్పున మీకు కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక. మీరందరూ సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. నేను గుడారాల పండగల్లో ప్రార్థన చేసి 10 సంవత్సరాలు అయింది. నేను గుడారాల పండుగలో కిందకి దిగొచ్చి ప్రార్థన చేసి ఇంచుమించు 10 సంవత్సరాలు అయింటుంది. కానీ మొన్న రాత్రి నేనే అబ్రహాంతో చెప్పాను, నేను కూడా ప్రార్థన చేయడానికి కిందకు వస్తాను. ఎందుకంటే చిన్న వాక్యం నన్ను హెచ్చరించింది. ఇవాళ కూడా సాధ్యమైనంత వరకు ఈ ఆరాధనలు అయిపోయాక మ్యాక్సిమం మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం సేవకులందరూ. ఇవాళ ఒక స్పెషల్ గ్రేస్ పొందబోతున్నారు మీరు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2 తిమోతి చాప్టర్ 1:6. తిమోతి, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపా వరము ప్రజ్వరిల్ప చేయవలెనని. థ్యాంక్ యూ. సరే, సేవకుల సంగతి పక్కన పెడితే, మీరు కరెంట్ పెద్ద మనసుతో చేతులెత్తి దండం పెట్టి క్షమించమని కోరుకుంటున్నాం సేవకులందరూ. ఎడతెరిపిలేని పనులు ఉన్నందువలన చకచక ముగించుకొని వెళ్ళిపోతున్నాం. మాకు పనులు ఉంటున్నాయి, అందరినీ కలవలేకపోతున్నాం. కొంతమంది పెద్దోళ్ళు కారెంటుబడి తల అద్దంలో పెట్టేస్తుంటే జస్ట్ చేయబెట్టుకు ఏమిటి అంటే బాధ, ప్రక్కన బాధ, అయ్యో అందరికి ప్రార్థన చేయలేకపోతున్నామే. ఎస్, మీ యొక్క విశ్వాసము, మీ యొక్క నమ్మకం ఏంటంటే సేవకుల తల మీద చేయబెడితే మాలో ఉన్న దేవుని కృప ప్రజ్వరిల్లుతుంది. ఎస్, అద్భుతం కదా. సేవకులు మీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే మీలో ఉన్న నా దేవుని కృప ప్రజ్వరిల్లుతుంది, ప్రకాశిస్తుంది. ఏ సేవకులు? ప్రతిష్ఠింపబడిన వాళ్ళు. ఏ సేవకులు? ప్రతిష్ఠింపబడ్డవాళ్ళు. ఒకవేళ ప్రతిష్ఠింపబడ్డ సేవకులు మీ తల మీద చేయబెట్టినా మీలో దేవుని కృప ప్రజ్వరిల్లలేదంటే కారణం ఏంటో తెలుసా? మీలో గారడితనం. వాక్యం సెలవిస్తుంది, నేను మీ తల మీద చేయబెట్టి హస్తనిక్షేపం చేసినా నీలో ఉన్న కృప ప్రజ్వరిల్లింది, ప్రకాశించింది. అలా జరగలేదంటే నువ్వు గారడి సిమోన్ లాంటివాడు. గారడి సిమోన్ ఏం చేశాడు? బాబులో, అమ్మలో చెప్పండి బాబా. గారడి సిమోన్ ఏం చేశాడు? మూట తెచ్చి పేతురు దగ్గర పెట్టి, అయ్యగారు మీరు చేతులు ఎట్టగానే అటు ఊగిపోతున్నారు జనం, అందుకని ఆ టైప్ ఆఫ్ ఒక అభిషేకం నాకు కూడా కావాలి, నా మీద చేయబెట్టు అన్నాడు. వరే, నేను నీ తల మీద చేయబెట్టినా, నువ్వు ఇంకొకరి తల మీద చేయబెట్టినా ఇది జరగదురా. నువ్వు గారడి వాడురా. నీ మనస్సు దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఒక సేవకుడు ప్రతిష్టలో నిలవకుండా, ఒక సేవకుడు ప్రార్థన దాహం లేకుండా, ఒక సేవకుడు నడుము కట్టి నిబంధన మనసు భారాన్ని మోసే సేవకుడు కాకపోతే, అలాంటోళ్ళు మీ తల మీద చేతులు పెట్టి ఊపేసినా, కుదిపేసినా, కింద పడి తొక్కేసినా మీలో ఉన్న కృప విస్తరించదు. అందుకనే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమాకండి.
గతంలో చెప్పినట్టు గుర్తు మీకు నేను. ఒక సేవకుడిని స్పీకర్గా పిలిచాడట. ఒక సేవకుడిని స్పీకర్గా పిలిచాడు. రెండో రోజు ఆ స్పీకర్గా వచ్చిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, బలహీనత ఈ సేవకుడు చూసి, నీతిమంతుడు గనక, నిన్ను పిలిచాను గనక, ఇంకో 2 రోజులు ఉండాలి గనక వాక్యం చెప్పు, నా సంఘస్థుల తల మీద చేతులు పెట్టి మాత్రం ప్రార్థన చెయ్యొద్దు. నీలో ఉన్న వ్యభిచారపు ఆత్మ, నీలో ఉన్న ఈ దురాత్మ నా బిడ్డల మీదకి వచ్చేస్తుంది, సంఘస్థుల మీదకి చెయ్యి పెట్టద్దు పొరపాటున. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ సేవకులు మీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినా నా దేవుని కృప మీలో ప్రజ్వరిల్లట్లేదు అంటే, ఒకటి నీ పొరపాటు అయినా ఉండొచ్చు, నీ మనస్సు మంచిది కాకపోవచ్చు, లేదా సేవకుడి యొక్క మనస్సు మంచిది కాకపోవచ్చు. ఆత్మ సంబంధమైన వరాలు అపేక్షించండి, ప్రయత్నించండి. మీరు కనుక ఆత్మ సంబంధమైన వరాలు పొందుకున్నారనుకోండి, సంఘము క్షేమాభివృద్ధి నుండి విస్తరించునుగాక. 3 మాటలు చెప్తాను. మొదటి మాట చెప్పానా, 70% తీసుకెళ్తాను, నాట్ 100%, రైట్? మొదటి పాయింట్ 27వ కీర్తన 4వ వాక్యం, సామ్స్ 27:4. ఒక వరం అడిగాడట, దాన్ని వెతుకుతున్నాడు. ఒకటి, ఇందులో 3 పాయింట్లు చెప్తాను. ఒకటి యెహోవా ప్రసన్నతని చూడాలి. 2, ఆయన ఆలయములో ధ్యానించాలి. 3 బ్రతుకు దినములన్నిట యెహోవా మందిరములోనే నివసింప. ఒక వరం అడిగాడు. ఆ వరం యొక్క విశ్లేషణ చెప్తాను. ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ప్రాథమికంగా ఈ అనుభవాలు కలిగి ఉండాలి. జనరల్ గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధమైన వరం, మొదటి మాట, మీరు ఆత్మ సంబంధమైన వరాలు గనక అపేక్షించి పొందుకుంటే సంఘము క్షేమాభివృద్ధిగా ఉంటుంది, సంఘం విస్తరిస్తుంది, సంఘం విశాలపరచబడుతుంది, సంఘం మహిమపరచబడుతుంది. మొదటి మాట. ఏమిటి ఆ వరములో ఉన్న విశేషత అంటే, దేవుని ప్రసన్నతను చూడాలి. గ్లోరీ ఆఫ్ గాడ్. గ్లోరీ అనే మాట కంటే కూడా బ్యూటీ ఆఫ్ ద లార్డ్. నా దేవుని యొక్క ప్రసన్నత. నాకు ఆ మాట ఎంత పిచ్చిగా ఉందంటే, చల్లని వెన్నెల. నేర్చుకోలేదా? ఇంకేం నేర్చుకున్నారు ఇన్ని రోజులు? మరి యేసయ్య ముఖదర్శనం అట్లా చూస్తూ ఉంటాయా? అది సేవకుడు ఎవరో రాశాడు, ముఖదర్శనం చాలయ్యా, నీ ముఖదర్శనం చాలు. మొదటి వరం, రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు మొదటగా కోరుకోవలసిన వరం ఏంటో తెలుసా? ఆయన ప్రసన్నతను చూడాలి, నా దేవుని బ్యూటీని చూడాలి. ఎప్పుడు చెప్తా ఉంటాను, 3 తల్లులు, అక్కడో తల్లి, ఇక్కడో తల్లి, అక్కడో తల్లి, వీళ్ళ 3 ప్రార్థనకి వెళ్తారు. వాళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు పాస్టర్ గారు చూస్తూ ఉంటాడు. మొదట ఆవిడ ప్రార్థన ప్రారంభించగానే ప్రభు వచ్చేస్తాడు. నా కుమారి ఏమి కావాలో అడుగమ్మా. ఆవిడ ఆల్రెడీ లిస్ట్ తెచ్చి ఉంటుంది, ప్రభుకి ఇచ్చేస్తుంది. తదాస్తు, నీకు చేస్తాను. రెండో ఆమె కుమారి, ఆవిడేమో ఇస్తుంది, ఈవిని స్పెషల్గా అడుగుతాడు, ఏమ్మా ఇంతేనా, ఇంకేమన్నా కావాలా, ఇంకేమన్నా అంటే ఈయనే గుర్తు చేస్తాడు. ప్రభువే గుర్తు చేస్తాడు. మీరు ఏమొద్దంటారు చెప్పండి? ఈవికేమో అడిగినవన్నీ ఇస్తాడు, ఈవిడికేమో అడిగినవి ఈయనగారు అడిగి మరీ ఇస్తాడు. ఈవి దగ్గరికి వెళ్తాడు,
తెక్కలది. ఆమె ఏం అడగదు, ఈయన ఆమెను ఏమని అడగడు. మరి ఏం చేస్తుంటారంటే ఒక్కోసారి స్తుతి ఆరాధన ఒక్కోసారి స్తుతి ఆరాధన జరిగేటప్పుడు కొంతమంది హావభావాలు చూస్తే ఏంద్రా నాయన మనకు లేదు ఈ అనుభవం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంటే లేనమైన ప్రభుత్వం. మాకు ఒక ఒంగోలు ఒకడు ఉంటాడు, ఇదిగో గురుగారు పాత మందిరంలో ఉంటాడు ఒక ఆయన. ఆరాధన జరిగేటప్పుడు మామూలు భావాలు ఉండవు ఆయన. మరి వాళ్ళు ఆయన ఎస్ఐ మరి ఎంత డీపో మనకు తెలియదు. కానీ నేను రాజశేఖర్ గారు చెప్పారు కదా, ఇప్పుడే ప్రభు నేను కాఫీ తాగేసి వచ్చాం, ఆయన కల్పించాడు నెస్ కాఫీ అన్నారంట. అంత వాళ్ళు ఏకమైపోయినారు. ఒక్కొక్కరు స్తుతారాధన జరిగేటప్పుడు వాళ్ళ హావభావాలు చూస్తే అబ్బా ఈ అనుభవాల్లో మనం లేవేంటబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈమంతే అడిగినవన్నీ ఇస్తావు, ఈవిడికేమో అడిగినవి ఇస్తావు, అడగనివి ఇస్తావు. ఈమెం పాపం చేసిందంట. ప్రభు అన్నారట, ఈవిడ బ్రతుకు దినమల్లన్నిట నా ప్రసన్నతను చూడాలని కోరు. ఈ లోక సంబంధమైన ఎందుకండి బాబా? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ప్రసన్నతను ఎందుకు చూడాలి చెప్పాను కదా. జనరల్ టాపిక్ మీద వెళుతున్నాను. 91 కీర్తన 17వ వాక్యం. సామ్స్ 90:17. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచును గాక. తలలపై కీర్తన. ఎందుకు? కీర్తనాకారులు మా చేతి పనిని మాకు స్థిరపరచును గాక అని 2 సార్లు ఎందుకన్నారు తెలుసా? త్వరగా జరగాలి, నో మోర్ డిలే. తలలపైకెత్తిన మాట ఆలకించండి. అబ్రహామా ఎందుకు 2 సార్లు కేకేశాడు దేవుడు? ఎదిగో తలపైకెత్తిన చూడండి. ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టేశాడు, ఆల్మోస్ట్ కత్తి పైకెత్తేశాడు, 1 2 వేసేయబోతున్నాడు. అందుకని దేవుడు నిదానంగా హలో అబ్రహామా అని అంటే ఈలోపు పేగ దిగిపోద్ది. అందుకే దేవుడు త్వరగా అబ్రహామా మార్తా అంటే 2 సార్లు ఎందుకన్నారంటే ఎయిదర్ డ్యామేజ్ ఎయిదర్ బ్లెస్సింగ్. కీర్తనాకారులు కోరుకుంటున్నారు, మీ ప్రసన్నత మా మీద ఉండాలి. క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, ఇక్కడి నుంచి మీరు వెళ్ళాక నా తండ్రి మీ చేతి పనులన్నింటినీ ఆశీర్వదించును గాక, మీ చేతి పనులన్నింటినీ సఫలపరచును గాక. చేత్తో కాకుండా వేరే దేంతో అయినా ఏ పనైనా చేస్తే కొత్తగా ఏదన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే నాకు చెప్పండి, అది కూడా కలుపుతా. ఇంకా వాడు ఎలానో మస్క్ ఇంకా అంతవరకు వెళ్ళాల. ఇప్పుడు అన్నీ చేస్తారు, కంప్యూటర్ తెచ్చినా టిక్ అని కొట్టాల. ఈ మధ్య నోట్తో చేస్తున్నారు కొంతమంది. అది అమ్మాయిని ఎవరినో పిలుస్తున్నారు, అక్సా కాదురా, ఎవరదిరా, ఇవే తగ్గించుకోవాలి. అలెక్సాతో నీకేం పనిరా? పాపం కొత్త యువతను పిలిచారని చెప్పి భార్య ఈ చపాతీలు కర్ర లేదు పెట్టా అని కొట్టింది. ఎవడరా పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని అక్సా అంటే వచ్చే అక్సా కాదే అలెక్సా అన్నానంట. ముందుగా చెప్పాలా టెక్నాలజీ వాడేటప్పుడు, లేకపోతే పడతాయి మీకు జాగ్రత్త. ఇంక రాబోయే రోజుల్లో కంటి సైగుతోనే. ఇంకా రాలేదు కనుక కొత్త పాయింట్లోకి వెళ్ళాను నేను. మీ చేతులతోనే కదా అన్నీ చేస్తున్నా. యేసు నామములో నా తండ్రి మీ చేతి పనులను ఆశీర్వదించి 10 మందికి అప్పిచ్చే వాళ్ళలాగా చేస్తాడు, కానీ భిక్షమెత్తేటట్లుగా చేయడు నా తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. త్వరగా నా తండ్రి మీ చేతి పనులన్నిటిని ఆశీర్వదించును గాక. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరాల వైపు నా తండ్రి మిమ్మల్ని హెచ్చించును గాక. యోసేపు చేసినదంతయు దేవుడు, యోసేపు చేత్తో చేసిన ప్రతిదీ దేవుడు సఫలపరిచాడు, వర్ధిల్ల చేశాడు. మరలా చెప్తున్నాను, మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో, ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళు తాళపు గుత్తి మీ చేతిలో పెట్టి నమ్మేటట్లుగా నా దేవుడు మీ చేతి పనులన్నింటినీ ఆశీర్వదించును గాక.
త్వరగా నా తండ్రి ఆశీర్వదించునుగాక. ఇందులో బి, ఆయన ఆలయములో ధ్యానించుటకు. ఏం ధ్యానిద్దాం? ధర్మశాస్త్రాన్ని ధ్యానిద్దామా? కాదే. 48వ కీర్తన 9వ వాక్యం. 48వ కీర్తన 9వ వాక్యం. దేవా, మేము నీ ఆలయమందు. రాత్రి రాజు పాస్టర్ గారు చెప్పారు, ఉత్సవానికి వచ్చేటప్పుడు ఒంటరిగా రాకూడదు. ఉత్సవానికి వచ్చేటప్పుడు ఒంటరిగా రాకూడదు. మేము కోరహు ఫ్యామిలీ చెప్తుంది, మేమందరం వచ్చాం. ఇగో అదే రావాలి. మాకు కూడా బాధగానే ఉంది. సరే, ప్రభుత్వాలు చట్టాలు మార్చును గాక. వద్దా? మీ పిల్లలకి ఎగ్జామ్స్ టైం మార్చును గాక. ఇట్లా చెప్తే కానీ మీకు అర్థమై సాగు. ఇల్లాలు వచ్చింది, పిల్లలు రాలేదు. భర్త వచ్చాడు, భార్య రాలేదు. ఎవరో ఒకరు రావట్లేదు. మేము మీ ఆలయంలో కూర్చొని ఏమి ధ్యానిస్తున్నారట? నీ కృపను ధ్యానించి. దేవుని బిడలు దేవుని సన్నిధికి వచ్చాక దేవుని కృపని మాత్రమే ధ్యానించాలి. వ్యర్థమైన దరిద్రపు ధ్యానాలు ఉండకూడదు. కుటుంబ సమేతంగా ధ్యానం. కృప మీ కృపని ధ్యానిస్తున్నాం. సంఘస్థులు సంఘం ఆరాధనలో చేరి దేవుని కృపను ధ్యానిస్తే ఏం జరుగుతుందో తెలుసా? కొరింథీ సంఘమా, మాసిదోనియా సంఘాలకు విస్తరించిన దేవుని కృప, మాసిదోనియా సంఘాలకు విస్తరించిన దేవుని కృప. వారు బహుశ్రమల వలన, చెప్పండి, వారు బహుశ్రమల వలన ఏంటమ్మా బహుశ్రమ అంటే చెప్పనా? బహుశ్రమ అంటే ఏంటి చెప్పనా? నిరుపేదరికమే వాళ్ళకి శ్రమ. చాలని అన్నీ ఉన్నట్టే ఉంటాయి, ఏముండవు. బాత్రూమ్ ఉంది, గొళ్ళెం ఉండదు. బాత్రూమ్ ఉంది, వాష్ బేసిన్ ఉండదు. ఇల్లు ఉంటుంది, తాటేకు ఉండదు. ఇల్లు ఉంటుంది, కరెంట్ ఉండదు. మంచం ఉంటుంది, పరుపు ఉండదు. అన్నీ ఉన్నట్టే ఉంటాయి, ఏమి ఉండవు. నిరుపేదలు. ఏమిటి వాళ్ళకు బహుశ్రమలు అంటే? పేదరికం. కానీ ఆ సంఘస్థులు ఎంతగా అభివృద్ధి పొందారు, దేవుని కృపలో వర్ధిల్లారు తెలుసా? ఆశ్చర్యం నా దేవుని ప్రియులారా, ఆశ్చర్యం. ఒకటి, వాళ్ళు బహుగా సంతోషించారట. మొదట ప్రభువుకి, ఆ తర్వాత సేవకులకి వాళ్ళు అప్పగించుకున్నారట. నిజం. ఇవాళ మేము ఇక్కడ ఏదో చేసేసాం, అన్ని ఏర్పాట్లు చేసామని చెప్తే మా బుద్ధిహీనతే. కానీ ఎందుకు ఈ కార్యక్రమాలు ఇటు జరుగుతున్నాయో తెలుసా? మీరందరూ నా దేవుని కృప పొందుకున్న వాళ్ళు గనక ఈ సభలు ఎంత ఆశ్చర్యంగా జరుగుతున్నాయి. చేతులెత్తి నమస్సుమాంజలి మీకు అందరికీ. మీరు కృప పొందుకున్న బిడ్డలు గనక ఇక్కడ ఏవి లోటుపాట్లున్నా సరే పెద్ద మనసుతో అర్థం చేసుకొని సహృదయంతో మమ్మల్ని అర్థం చేసుకున్నారు. అందుకే నా దేవుని కృప మీకు విస్తరించునుగాక. ఎందుకు కృప? నా కాలు జారినని నేను అనుకొనగా నీ కృప నన్ను. ఎందుకు జారుతుంది కాలు? కృప లేక. ఆత్మీయులు, రక్షింపబడ్డ వాళ్ళు, సేవకులు పొందుకున్న కృప. కొంతమంది సేవకులు కామాతృతకు వినియోగిస్తుంటే, కొంతమంది కృపకు ఆధారమైన రక్తాన్ని కాళ్ళతో కొడుతూ ఉంటే ఎందుకు కాలు జారుతుంది? విశ్వాసులకి ఎందుకు కాలు జారుతూ ఉంది? ఆశాప్ అంటారు, నా కాలు జారుటకు కొంచెమే. ఎందుకు? అక్కడ రాసి ఉంటుంది, భక్తిహీనుల క్షేమం నా కంటబడగా. అర్థమవుతోందా? ఎవరు చూస్తున్నారు? మీకు కాలు జారడానికి కారణం మీరు పొందుకున్న కృపని దుర్వినియోగపరుస్తున్నారు. మీకు కాలు జారడానికి కారణం భక్తిహీనుల క్షేమం చూస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ధ్యానించడానికి వచ్చిన మీరు ఏమి ధ్యానించాలి? కృపని ధ్యానించాలి. ఆ కృప మీలో సమృద్ధిగా ఉందనుకోండి. ఈ రోజున ఆత్మ పొందేమంటున్నారు, 10 ఏళ్ల పాటు సేవ చేసేమంటున్నారు, ఆత్మ వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియట్లా. కొంతమందికి ఆత్మ వచ్చిందంటే అరెకరం దున్నేస్తున్నారు, ఆళ్ళు పడిపోతున్నారు కాళ్ళు. వై?
ఎక్కడో కృపని మిస్యూజ్ చేస్తున్నారు, కృపని దుర్వినియోగపరుస్తున్నారు. జాగ్రత్త. ఇందులో 3, దేవుని మందిరములో నివసించాలి. సంఘాలు విస్తరించాలంటే, సంఘం క్షేమాభివృద్ధి కలగాలంటే మీరు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. మీతో పాటు కొత్త ఆత్మల సంఘానికి నడిపించాలి. ఇది మొదటి వరం. రెండో వరం 21వ కీర్తన 4వ వాక్యం. 21వ కీర్తన 4వ వాక్యం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా చాలు. నీవు అతను దానికి అనుగ్రహించి సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు అతనికి దయచేసి. రెండవ వరం ఆయుష్కాలం. క్లుప్తంగా వెళుతున్నాను. ప్రతిరోజు వేకువనే లెగ్గానే యేసయ్యా, నా జీవితంలో మరొక్క రోజు ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు స్తోత్రం నాయన. మీరు నాకు ఆయుష్కాలాన్ని దీర్ఘాయువుని ప్రసాదించండి తండ్రి అని ఎవరు అడుగుతారో తెలుసా? మన ప్రాణానికి దీర్ఘాయువుకి కారణం యెహోవాయే మూలం. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు దీర్ఘాయువుని అనుగ్రహిస్తారు అనే వివేచన ఎవరికి ఉంటుందో వాళ్ళే అడుగుతారు. అలా కాదు అనుకున్న వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, మనుషుల దగ్గరికి వెళ్తారు. ఎవరు అడుగుతారు దీర్ఘాయువుని? ప్రతిరోజు దీర్ఘాయువుని అడగాలి, ఆయుష్కాలాన్ని అడగాలి. ఈ రోజున తెలుసు కదా మనకు పాట, అనుదినము నీ కరిగిపోయినాయి క్యాలరీలు కరిగిపోయినాయి. మీకు ఎత్తు, గట్టిగా ఎత్తు. అనుదినము నీ ఆయుష్కాలము. ఒక్కొక్క రోజు ఆయుష్కాలం పొడిగించబడుతుందంటే అది నా దేవుని కృప తప్ప, ఆయన అనుగ్రహం తప్ప మరొకటి లేదు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఈరోజు కూడా అనుకుంటున్నాను, వచ్చే సంవత్సరం మరలా గుడారాల పండుగకు వస్తానో రానో. ఎప్పటికప్పుడు పలానా చూస్తామో చూడమో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ. కరోనా రావడం, ఇబ్బంది పడడం, లంగ్స్ ముక్కలు అయిపోవడం, మరలా పాడైపోవడం, గొంతు ఇబ్బంది పడడం, మరలా అనారోగ్యం రావడం. ఎప్పటికప్పుడు ఈ గుడారాల పండుగ చూస్తామో లేమో, వచ్చే గుడారాల పండుగ వస్తానో రానో, మరలా ఇంకోటి చేద్దామో చేయమో. ఇదో ప్రతి ఒక్కరంతే. ఇల్లు కడతానో లేనో, బతికుండగా పెళ్ళి చూస్తానో లేదో, ప్రతి ఒక్కరు అట్లాగే అనుకుంటాం. కానీ ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాత, సృష్టికర్త ఎవరైతే మన జీవం ఆయన ఎదురున్న మూటలో అబీగయిల్ అంటుంది, దావీదు నీ ప్రాణం యెహోవా యొద్దనున్న జీవపు మూటలో ఎవడైనా నీ ప్రాణం తీయ చూస్తే ఒకడు వడిసెల్లో రాయి పెట్టి కొట్టినట్టు కొట్టే ఆడు కంటికి కనిపించడు. యేసు నామములో స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ప్రాణం, మన జీవం దేవుని చేతిలో ఉంది. షద్రక్, మేషక్, అబేద్నెగో రాజు అన్నాడు, ఎత్తి అగ్నిగుండంలో వేసేయండి రా. అగ్నిగుండంలోకి వెళ్ళే మునుపు వాళ్ళు చెప్పిన మాట, మా ప్రాణం మా దేవుని చేతిలో ఉంది. అగ్నిగుండంలోకి వెళ్ళాక ప్రార్థన చేసుకున్నారు, ప్రభువా మా ప్రాణాన్ని, జీవాన్ని కాపాడండి. యేసు క్రీస్తు 4వ వ్యక్తిగా సన్ ఆఫ్ గాడ్ వాళ్ళతో పాటు ఉండి ఆ మరణం నుంచి వాళ్ళని తప్పించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. బ్రతకడమే కాదు, దేవుడు చచ్చిపోమన్నాడు గనక చచ్చిపోయాడు. దేవుడు చనిపోమన్నారు గనక చనిపోయాడు, లేకపోతే ఇంకా బ్రతికేవాడే. ఆ మోషేని గురించి వ్రాయబడిన మాట, కండ్లు మాంద్యం కాలేదు, అతని ఎముకల్లో సత్తువ తక్కువ కాలేదు. కారణం ఏమిటి? హిజ్కియా ప్రవక్తలు వచ్చారు, చచ్చిపోతావు, ఈ రాత్రి నీ దీపం ఆరిపోద్ది. ప్రవక్త చెప్పాడు, ఈ రాత్రి చచ్చిపోతావు, దీపం ఆరిపోద్ది నీకని. కానీ సేవకులు చేసే ప్రార్థన,
ప్రవక్తలు చేసే ప్రార్థన, చెన్నైలో వాళ్ళు చేసే ప్రార్థన, అంగార గ్రహంలో ఉన్న వాళ్ళు చేసే ప్రార్థన, ఏలియన్స్ చేసే ప్రార్థన కాదు. వీళ్ళందరి ప్రార్థనల కంటే హిజ్కియా వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. నీకు వ్యక్తిగత ప్రార్థన ఉందా? ఎంతసేపు డిపెండెన్స్, అయ్యారు నా కోసం ప్రార్థనలో పెట్టండి. ఏంటి పెట్టేది? గోంగూర కట్ట ఫ్రిడ్జ్లో. నా కోసం ప్రార్థనలో పెట్టండి, ప్రార్థనలో పెట్టండి, ప్రార్థనలో పెట్టండి. నువ్వెప్పుడు పెడతా? యోబు విశ్వాస వీరుడు. ఈయన చర్మం చీకిపోయినా, నా కళ్ళు కృషించిపోయినా, నా విమోచకుడు సజీవుడు. ఈ నా కళ్ళతో నేను ఆయన్ని చూస్తాను. యోబుని గురించి మీరు బైబిల్లో చూస్తారు. పిల్లల 4 తరాలు, కుమారులు, మనవళ్ళు, ముని మనవళ్ళు, ఇరు మనవళ్ళు, 4 తరాలు. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీవించబడతారు. పిల్లల 2 నేను పెళ్లి చేసేటప్పుడు అంటాను, పిల్లల యోబు 4 తరాలు, కొడుకులు, మనవళ్ళు, ముని మనవళ్ళు, ఇరు మనవళ్ళను చూశారు. కారణం ఆరోగ్య ప్రదాత. ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతున్న మీకు యేసు నామములో ఆరోగ్యం కలుగునగాక, దీర్ఘాయు కలుగునగాక, సుఖజీవితంలో గడుపు సంవత్సరం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మీ ఆయుష్కాల దినముల లెక్క సంపూర్ణమయ్యేటప్పుడు మీకు మరణం రాదు. నిండు ముదిమిలో ప్రభువునందరూ ఎదురించుదురుగాక. దీర్ఘాయు మీకు కలుగునగాక. క్రొవ్విన దూడల గంతులు వేయనట్లు గంతులు వేస్తే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళుదురుగాక. ఆఖరి మాట క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 3వ వరం, 119:56 వాక్యం. Psalms 119:56. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశముని అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. 3, ఉపదేశము అనే వరం. ఉపదేశము అనే వరం. తలలు పైకెత్తండి. అందరూ వింటున్నారు. ఎంతమంది అంగీకరిస్తున్నారు? అందరూ అంగీకరిస్తున్నారు. అన్వయించుకున్న వాళ్ళు ఎంతమంది? చాలామంది అన్వయించుకుంటున్నారు. అవలంబిస్తూ ఉన్నవాళ్ళు ఎంతమంది? అయ్యారు చూడండి, ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన సేవకులు యూట్యూబ్లన్నీ సబ్స్క్రైబ్ చేసి పెట్టేశా. నేను కూడా మీకు వ్యూవర్నే, నేను కూడా మీకు సబ్స్క్రైబర్నే. మంచిది. ఏం చేస్తుంటావు? వింటానే ఉంటాను. ఏం చేస్తాడంట? మాట్లాడితే మందా? వింటానే ఉంటావు. పాటించేది ఎప్పుడు? అంగీకరిస్తున్నావు, అవలంబించేది ఎప్పుడు? నీ ఉపదేశమే నాకు వరముగా దయచేసి ఉన్నావు. ఇదిగో సంఘం మధ్యలోనే సామెతలారా, అయ్యయ్యో నా బోధకుల మాట నేను దొరకలేదా? సామెతల గ్రంథం 6వ అధ్యాయమా? 6వ అధ్యాయమేనా వాక్యం? 5వ అధ్యాయం 13 అటు చూడండి. నా బోధకుల మాట నేను వినకపోతిని. అయ్యో మాట ఎక్కడ? అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసి. అయ్యో నా బోధకుల మాట నేను వినలేదు. అయ్యో ఉపదేశమును నేను ఎట్లా, నా హృదయ గద్దింపును నేను ఎట్లా తృణీకరించదను. ఉపదేశం, చాలా మంది వాక్యాలు వింటున్నారు, ఉపదేశ క్రమానికి వచ్చేసరికి ఇక దాటేసుకుంటున్నారు. అందుకే సంఘంతో ప్రభు చెప్తున్నారు, ఉపదేశ క్రమం. అసలు ఉపదేశం అంటే అంటు కత్తిరి, అడ్డపంచి, మెస్సా లేకుండా, ఇదిగో తెల్ల బట్టలు తప్ప వేరొకటి లేకుండా. ఇది ప్రతిష్ట. అవుట్వర్డ్ అపీరియన్స్ మంచిది, ఇవన్నీ మంచివే. కానీ అసలు ఉపదేశ సారం ఏమిటి? పెద్ద ఉపదేశం వాక్యం చెప్పాడు కానీ అన్న ఉపదేశం చెప్పలా. ఉపదేశం అంటే ఏంట్రా? ఉపదేశం అంటే ఏంటి చెప్పనా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. నేను మాసిదోనికి వెళ్ళుచుండగా. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5.
ఉపదేశ అనుసారం ఏదనగా ఉపదేశం యొక్క సారం ఏంటంటే, ఒకటి పవిత్రమైన హృదయం, రెండు మంచి మనస్సాక్షి, మూడు నిష్కపటమైన విశ్వాసం. ఈ మూడింటిలో నుంచి ప్రేమ ధారలు ధారలుగా కారాలి. 2 అక్షరాల ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. ఆజ్ఞలన్నింటిని గనుకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధిగా ఎంచబడతామని తెలీదా? 3 మాటలు ఉన్నాయి అక్కడ, మరలా చదువుతారు ఆ మాటలు. పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. దైవ జనాంగమా, పరిశుద్ధ గ్రంథం యొక్క సారం 10 ఆజ్ఞల్ని యేసు ప్రభు జిగ్జాగ్ చేసి 2 ఆజ్ఞలుగా తీసుకొచ్చాడు. మొదటిది నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో నీవు ప్రేమించాలి. 2 నిన్ను వలె నీ పొరుగువానిని. ఇనఫ్. ప్రేమ ప్రేమ ప్రేమ, 2 అక్షరాల ప్రేమ. నేను చెప్పిన 3 అనుభవాల్లో నుంచి మీ గుండెల్లో నుంచి ప్రేమ ధారలు ధారలుగా, ప్రేమ ధారలై ప్రవహించాలి యేసునామములో. ఈ రోజుల్లో మనుషుల్ని ప్రేమించట్లే. ఆవుని ప్రేమిస్తున్నారు, అమ్మని ప్రేమించట్లే. పిల్లిని ప్రేమిస్తున్నారు, చెల్లిని ప్రేమించట్లే. చిలకని ప్రేమిస్తున్నారు, చెల్లెమ్మని ప్రేమించట్లే. తొనపోతుని ప్రేమిస్తున్నారు, బాబాయిని ప్రేమించట్లే. మృగాల్ని, పశువుల్ని ప్రేమిస్తున్నారు, నోట్లో నోరు పెట్టి ముద్దులు పెట్టుకుంటున్నారు, తీసుకెళ్లి పక్కలో పడుకుని పెట్టుకుంటున్నారు, వాటికి బిస్కెట్లు పెడుతున్నారు. ఈ మధ్య కూడా ఒకటి సలికోట వేశాడు కుక్కకి. సలికోట ఏంటి, అన్నీ వేస్తున్నారులే, ఎందుకు వచ్చిన గొడవ. ఒరే మనుషుల్ని ప్రేమించండి రా. ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? దైవ జనాంగమా, ఆత్మీయులందరిలో ప్రేమ తత్వం మూర్తిభవించును గాక. యేసుక్రీస్తు అంటారు, ఇందువలనే కదా మీరు నా శిష్యులని లోకమంతటికి తెలుస్తుంది. ఆత్మీయులు ప్రేమలో ఎదగాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి, ప్రేమను కాపాడుకోవాలి, ప్రేమ ఎంత కలిగి ఆత్మ కలిగి ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుత రోజుల్లో మానవత్వం మంట కలిసిపోతా ఉంది, ఉగ్రవాదం ఊరేగుతూ ఉంది, ప్రేమ అనే మాట లేకుండా పోయింది. మీలో ఉన్న వరాల చేత మీరు ప్రజ్వరిల్లాలంటే మీలో ఉన్న ప్రేమ ఏరులై పారాలి నా దేవుని కోసం. ఒకే ఒక మాట చెప్పి బైబిల్లో మోతేయండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33. సామెతలు 1వ అధ్యాయం 33వ వాక్యం. నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితముగా ఉంటాడు. వాడు కీడు వచ్చునన్న భయం లేకుండా రాబో కాలము విషయమై నిర్భయముగా, నిమ్మళముగా, నిశ్చింతగా, నెమ్మదిగా ఆత్మీయ జీవితాన్ని వెళ్ళబుచ్చి ప్రభు రాకడకు సిద్ధపడాలి. అంటే ఉపదేశ సారం ఏమిటో కనిపెట్టి ఉపదేశం అనే వరాన్ని పొందుకున్న వాళ్ళై ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగుతూ ఈ అనుభవాలు మీరు పొందుకుంటే తద్వారా సంఘము క్షేమాభివృద్ధి కలిగి విస్తరించేటట్లుగా పరిశుద్ధాత్ముడు కార్యాలు జరిగించునుగాక. ప్రతి మాట పరిశుద్ధాత్ముడు మీ అందరి వెనుకడిలో ఫలభరితంగా మార్చి ఈ ఆత్మ సంబంధమైన వరములతో మిమ్మల్ని నింపునుగాక. అలాగే కళ్ళు మూసి తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో కూడి వచ్చిన సంఘములతో తండ్రి మీరు మాట్లాడినందుకు స్తుతిస్తున్నాను. వివిధమైనటువంటి వరములను గురించి ఒక వివరణ ఇచ్చారు. అందులో ఆత్మ సంబంధమైన వరములు తెలుసుకోవాలని, అవి పొందుకోవాలనే అపేక్ష కలిగి తండ్రి వ్యక్తిగతముగా ఆధ్యాత్మికమైన జీవితానికి కృపను పొందుకొని కృపను విస్తరింప చేసుకోవాలని, ఈరోజు సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసి పొందవలసినటువంటి ఆత్మ సంబంధమైన వరములు ఏమిటో చక్కగా మీరు వివరించారు. మీ ఆలయములో నా తండ్రి మీ ప్రసన్నతను చూస్తూ మీ కృపను ధ్యానిస్తూ జీవితకాలం అంతా ఉండుటయే ఒక వరమని,
అలాగే నా తండ్రి, ఎల్లప్పుడూ మీ ఆయుష్ను పొందుకుంటూ మీరు ఇచ్చినటువంటి జీవితకాల దినములన్నీ కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ సదాకాలము మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను పొందుకుంటూ ముందు కొనసాగటమే ఒక వరమనియు, ఆధ్యాత్మికమైన జీవితంలో ఉపదేశమే ఒక వరమని, వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ప్రతిఫలాలు ఏమిటో మీ సేవకులను మీ పక్షముగా నిలుపుకొని ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటల యొక్క ఆశీర్వాదములు ఆత్మీయతలు ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాను. మీ సేవకులను మరింతగా బలపరిచి వాడుకోండి. మిగిలిన సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగించాను. ఆశీర్వాదకరముగా జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.